35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, ఈ సహోదరులారా యాకోబుతో చెబుతున్నాడు ఏమని, అక్కడ బలిపీఠం కట్టాలని అక్కడ బేతేలునకు వెళ్ళమని చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగింది? అంతకుముందే మామ దగ్గర ఉన్నాడు. ఎవరమ్మా? మామ దగ్గర ఉన్నారు, యాకోబు కాదు. మామ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరిగినవి. ఆయన సంపద సంపాదించుకున్నాడు, ధనము సమకూర్చుకున్నాడు. అది చూసిన ఆ యొక్క మామగారి కొడుకులు వాళ్ళందరూ అనుకున్నారు, మా నాన్న దగ్గరికే వచ్చి మా నాన్న కంటే ఎక్కువ ఆస్తి సంపాదించుకున్నారని అనుకుంటుంటే ఇతనికి అనిపించింది, ఇక్కడ మా బావగారు ఒకప్పుడు నన్ను బాగానే ప్రేమించారు, అప్పట్లాగా ఇప్పుడు తమ కుమారులు లేరు అనుకొని ఎమ్మటినే తాను వెళ్ళాలనుకొని నిశ్చయించుకున్నప్పుడు దేవుడు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అతను బయలుదేరి బయలుదేరి వెళ్ళాడు. అలా వెళుతున్న క్రమంలో అన్నతో సంధి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? అన్నతో సంధి కుదిరింది. ఇంకా మంచిగా అన్నదమ్ములు కలిసిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి? తమ్ముడు ఎందుకోసం ప్రయాసపడ్డాడు? అన్న కోసం సంధి చేసుకోవాలని, అన్నతో ఉండాలని కదా. కానీ అన్నతో ఉండలే, అన్నతో కలిసి ఉండలే, అన్నతో వెళ్ళలా. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? 33వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక ప్రాంతం ఉండి ఆ ప్రాంతంలో నివసిస్తాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న క్రమంలో మన దేనా గారు ఆ ప్రదేశంలో అక్కడ స్నేహితుల కోసం వెతుక్కుంటూ తల్లికి చెప్పకుండా వెళ్ళటం జరుగుతుంది. అతని గమ్యం ఏంటి అసలుకి? అన్నతో ఉండి అక్కడ ప్రదేశం నుండి బలిపీఠం కట్టాలని కదా. కానీ అక్కడ ఉండకుండా ఆ మార్గ మధ్యలోనే ఆగిపోయి అక్కడ ఒక స్థలము కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగిన సంఘటన ఏంటి? దేనా బయటికి పోతే ఆ దేనా గారిని పాడు చేయటం ఒక వ్యక్తి, తన ద్వారా తర్వాత సంఘటన తన కుమారులు ఆ గ్రామంలో ఉన్న వారిని చంపటం, ఇది జరిగింది కదా. ఎందుకు జరిగింది ఇది? గమ్యము మర్చిపోయి మధ్యలో ఆగిపోయింది. మన గమ్యం ఆదివారం ఏమిటి? మన గమ్యం ఆదివారం ఏమిటి? వాక్యం వినడానికి ఆదివారము మనము దేవుడు మనతో మాట్లాడతారని బయలుదేరుతాం. ఎక్కడికి? చర్చికి, అంతే కదా. ఆదివారం ఎక్కడికి బయలుదేరుతాం? మందిరానికి వెళ్తాం. కొంతమంది గమ్యం మర్చిపోతారు, ఆదివారం మందిరికి వెళ్ళాలని మర్చిపోతారు. బైబిల్ అయితే సంకలో పెట్టుకుని వస్తుంటారు, మార్గం మధ్యలో ఆగిపోయి ఏదో గుర్తొస్తుంది, స్నేహితులు బంధువులు ఎవరో గుర్తొచ్చి అక్కడ ఆగిపోతారు. ఏమేమో చెప్పింది, నేను 10 నిమిషాలు నేను కూడా వస్తాను కదా. అలా మీరు ఉన్నారో లేదు, నాకు తెలిసిన చాలామంది ఆగిపోయారు. అది నేను చెబుతాను, మీ గురించి కాదు. ఇలా వెళ్తున్న క్రమంలో మధ్యలో స్నేహితుడు బాబాయో అన్నో తమ్ముడు ఎవరో ఒకరు గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి పలకరిస్తారు అనమాట. ఆ పలకరించిన క్రమంలో 10 నిమిషాలు నేను కూడా వస్తాను అన్నాడు. వీడు స్నానం చేసి అన్నం తిని వచ్చేలోపు పాటలు అయిపోతాయి, ఆరాధన అయిపోతుంది. ఎప్పుడు ఆశీర్వాదం లాస్ట్ అవుతారు. చూసి పంపుము దేవ అనే పాట ఉంటుంది చూసిన లాస్ట్లో ఆశీర్వాద పాట. అప్పుడు వస్తారన్నమాట ఇంటికి. అప్పుడు దాకా గమ్యము మర్చిపోయేస్తారు. చర్చికి రావాలనే ఆశ చనిపోతుంది. ఎక్కడ ఆగిపోతున్నారు మీరు మధ్యలో? రాకడి దినాల్లో కూడా నిన్న మా స్నేహితుడు వస్తాడు, మా స్నేహితుడు ముచ్చట్లాడేస్తానని ఊపుకుంటాడు దేవుడు. కొంతమంది ఇలా స్థిరపడిపోతున్నారు. యాకోబు గారు అంతే మర్చిపోయారు పాపం. మర్చిపోయి మార్గ మధ్యలో ఒక ఇల్లు స్థలం కొనుక్కొని ఆగిపోయి ఇక తను సుఖంగా బతకాలనుకున్నాడేమో. ఎమ్మటినే ఒక శ్రమ వచ్చి పడదు, కష్టం వచ్చి పడదు. ఎమ్మటినే ఆ బాధలు వచ్చి కష్టం వచ్చి ఎలా గొప్ప అనుకున్నప్పుడు ఎమ్మటిని దేవుడు పంపించి నువ్వు పలానా చోటికి
వెళ్ళు. దేవుడు చెప్పాడా అక్కడ ఉండమని చెప్పలే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలకు వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టమన్నాడు. అది మర్చిపోయి మనం కూడా అంతే, మందిరాన్ని మర్చిపోతున్నాం. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీ గమ్యము మర్చిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి తిరిగామని వాడితో ముచ్చట్లాడుతూ మొత్తం టైం పాస్ చేసుకుంటున్నామేమో. జాగ్రత్త. నీ గమ్యము మర్చిపోతే శ్రమ ఖచ్చితంగా వస్తుంది. మరి కొంచెము వారు గమ్యం మర్చిపోయారు, ఏమంటే శ్రమ వచ్చి పడ్డది. ఫలితము అలా శ్రమ వచ్చి పడ్డది. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, నువ్వు గమ్యము మరవద్దు. తర్వాత వచ్చింది చదవండి. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళెదము. ఎన్ని సంవత్సరాలు చెప్పిండు ఆయన? ఒక ఆమె కోసం 7 సంవత్సరాలు చేసిండు, ఇంకొక ఆమె కోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేసి తర్వాత వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టి అంతా కలిగిన తర్వాత ఆ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత చెబుతుండే ఎవరిని ఎక్కడికి వెళ్దామని? బేతేలుకి వెళ్దాం. ఇప్పుడు గుర్తొచ్చిండు దేవుడు. కనీసం 30 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిండు. తన పిల్లలకు చెబుతుండో, తన దాసీలకు చెబుతున్నాడు, తన దేవుడి గురించి అప్పుడు చెబుతున్నాడు. అప్పటిదాకా దేవుడు ప్రస్తావన లేదు, దేవుడు అంటే తెలియదు అసలుకి చెప్పనుగా కుటుంబానికి. మనం కూడా అంతే. మన పిల్లలు పెళ్ళిళ్ళయ్యి మనవలు పుట్టిన తర్వాత అయ్యా దేవుడిని నమ్ముకోయ్యా అని చెబుతాం కదా. ఈ సహోదరి ఒకసారి నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు చేసిన తప్పేమిటి? ఏం చేశాడు తప్పు? ఏమని చెబుతుందమ్మా? తన యుద్ధ వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవులతో మారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలునకు ఉండదాం. నాకు శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చెను, నేను వెళ్ళి మార్గంలో నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టదని చెప్పాడు. అసలు బలిపీఠం ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన కట్టదామని? అన్నను మోసగించాడు, వచ్చేసాడు. అప్పుడే ఒక కళ వస్తే ఆ కళలో దర్శనం చూసి అమ్మట ఒక రాయి నిలబెట్టి దానికి నూనె పోసి ఇక్కడ నేను మందిరం కడతాను, బలిపీఠం కడతాను నిశ్చయించుకున్నాడు. ఇది మర్చిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు మర్చిపోయాడండి. 30 సంవత్సరాలు మనం కూడా మర్చిపోయాం. బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రభువా నేను రక్షణ పొందాం, రక్షణలో కొనసాగుతాం, పవిత్రంగా జీవిస్తాం, ఏ తప్పు పొరపాటు చేయకుండా నేను బ్రతికుంటాను ప్రభువా, నీలో అంటుకట్టుబడి నాటబడి ఉంటాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకుంటావు. అదేవిధంగా నిర్ణయం తీసుకున్నాడు పాప ఇతను. ఇది నిర్ణయం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మర్చిపోయాడు. మనం కూడా మర్చిపోతున్నాం. ఈ రోజున మనతో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆయన మర్చిపోయాడు. నువ్వు మర్చిపోయావా? రక్షణ పొందుకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, ఎలామని తీసుకున్నావు? ప్రభువా నీలో నేను ఐక్యమై నేను ఈ లోకంలో కాకుండా ఈ లోక ఆశలో కొట్టుకుపోకుండా నేను మంచిగా యథార్థవంతంగా నీతిగా బ్రతుకుతానని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయాన్ని నువ్వు ఒకసారి మర్చిపోయావని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే అతను దేవుని తెలుసుకున్న వ్యక్తే, కానీ ఏం మర్చిపోయాడు? తనకు గమ్యాన్ని మర్చిపోయాడు. అతను తన పిల్లలకు తన దేవుడి గురించి చెప్పటము మర్చిపోయాడు. దాని ఫలితం ఏమైంది? తన దగ్గర ఏమున్నాయి? అన్య దేవతలు ఉన్నాయంట. అంటే వేరొక సాంప్రదాయము ఆయనలో ఉన్నది. అంటే తన దేవుడిని తను ఆరాధించకుండా వేరొక దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఏం మర్చిపోయాడు? 30 సంవత్సరాలు తన పిల్లలకు చెప్పకుండా, తన భార్యకు చెప్పకుండా, తన దేవుడి గురించి చెప్పకుండా ఉంటే మర్చిపోరా? మర్చిపోతారు కదా. ఒక 2 సంవత్సరాలు మీ అబ్బాయికి మీ దేవుడి గురించి చర్చికి అలవాటు చేయకుండా ఉండండి. పోయి మధ్యలో జాతర జరిగితే ఎగిరి డబ్బు కొడతలేదు, డ్యాన్స్ చేస్తారు, తీర్మానేస్తాడు. చెప్పా నువ్వు కూడా వేస్తావా? అశోక్ అన్న ఒక రెండు వారాలు వదిలిపెట్టమను, రేపు గణేష్కి మనోడి ముందు ఉంటుంది డ్యాన్స్ కానీ కదా. చెబుతున్నా అంటే మన దేవుడి గురించి మనం చెప్పటం మరిచిపోతే మన పిల్లలు మన దేవుణ్ణి ఆరాధించటం కూడా మర్చిపోతారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులారా.
30-40 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. తన దేవుడి గురించి చెప్పాలని తన పిల్లలకి తన భార్యకి గుర్తు చేశాడండి. అప్పుడు గుర్తు లేదా? అప్పుడు దాకా శ్రమ వచ్చి పడ్డాక గుర్తొచ్చింది, దెబ్బలు పడ్డాక గుర్తొచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత వచ్చిన 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నింటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగించగా యాకోబు షేకుము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. ఎందుకు ఒక మాట ఉన్నది మనకేమని, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడాలి. ఈ యాకోబు గారు ఆయన కుటుంబకులకు వాళ్ళందరికీ తన దేవుడి గురించి చెప్పంగానే వారు ఏం చేశారో తెలుసా? తమ దగ్గరున్న ఏదైతే విగ్రహములు ఉన్నాయో వాటన్నిటిని తీసి, తమ పోగులు తీసి ఎమ్మటనే ఆయనకి ఇచ్చారనమాట. ఎందుకు? యేసుక్రీస్తుని వెంబడించాలంటే నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. అప్పటిదాకా లోకము, ధనము, వివాహము, కుమారులు, కుమార్తెని తిరిగేసిన ఈ యాకోబుకి ఇక అప్పుడు దేవుడు గుర్తొచ్చినప్పుడు తన పిల్లలకు అందరూ చెప్పినప్పుడు అవన్నీ తీసుకొని ఇచ్చేసాడు. అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అన్య సాంప్రదాయం ఈ 40 సంవత్సరాల్లో అన్య సాంప్రదాయము మునిగి తేలేడు అనమాట. వాటన్నిటినీ తీసివేయాలని ఆ రోజున చెప్పినప్పుడు వారు తీసివేశారనమాట. ఇప్పటికీ మన వాళ్ళు తీసేయలేదనుకోండి. కొంతమంది, నేను ఈ మధ్య నా సాగర్ వెళ్ళా, అక్కడ చర్చి ఉంటుంది. దాన్ని చర్చి అనాలా దేవాలయం అనాలా అర్థం కాదు నాకు. గజస్తంభం ఉంది ఒకటి, పైన శిలవేసి ఉంది, కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరబుత్తులు ముట్టిస్తారు. ఇది చర్చియా లేదా గుడానా అసలు అనాలా అర్థం కాలా నాకైతే. గుండులు చేస్తుండ్రు, ముక్కుబళ్ళని, కొవ్వొత్తులు ముట్టిస్తుండ్రు. కొంతమంది కొన్ని దేవాలయాలకి 100 మెట్లే ఉంటాయి, అవి మోకల మీద నడుచుకుంటూ పోతున్నారు. ఓయమ్మో, ఇది మామూలు కాదే, ఇది మామూలు భక్తి కాదు. బైబిల్ ప్రకారం అయితే భక్తి అంటే ఏమిటి? ఈ లోకంలో మన భక్తిగా నడుస్తున్నామంటే అర్థం ఏంటంటే తెలుసా? నీతిగా, యథార్థతగా, పవిత్రతగా నడవటం. ఈ లోక మాలిన్యము మన శరీరానికి అంటకుండా చూసుకునటమే భక్తి కదా. ఇదే భక్తి. దీనికి నిర్వచనం భక్తి అంటే ఇదే. ఈ లోకంలో అడ్డమైన తిరుగుతారు, వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ ఉంటారు. వీటన్నిటిని చేయకుండా నువ్వు మానుకొని నీతిగా, యథార్థతగా యేసుక్రీస్తుని కలిగి జీవించడమే భక్తి. కానీ మనోళ్ళు టెంకాయలు కొట్టేస్తున్నారు, అగరొత్తులు పుట్టిస్తున్నారు, ఏమండి పాదాల మీద నడిచేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? సాంప్రదాయం, అన్య సాంప్రదాయం. వాటిని కలిపేసుకొని ఈ రోజున మేము భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఈ సహోదరి సహోదరులు, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆ రోజున తన కుటుంబకులు ఒక సాంప్రదాయాన్ని నడుచుకున్నారు. సాంప్రదాయం అంటే ఏంటో తెలుసా? పోగులు అయ్యి అంటే దాని అర్థము నేను తెలుసుకున్నవి ఏంటంటే తాయెత్తులు, వాటి గురించి అంటది. అంటే ఈ 30-40 సంవత్సరాల్లో తన కుటుంబకులంతా ఆ దేశంలో నివసిస్తున్న సాంప్రదాయాన్ని, పద్ధతుల్ని కలుపుచ్చేసుకున్నారు. ఆ తంత్రాలను, మంత్రాలను, తాయితులన్నిటినీ ఉపయోగించుకుంటూ ఉన్నారన్నమాట. లేరా ఈ రోజున మీరు తంత్రాలు, మంత్రాలు, తాయితులు, నల్లదారాలు, తెల్లదారాలు, ఎర్రదారాలు కట్టుకునేవారు లేరా? ఉన్నారు. ఆ దారానికి శిలువ గుర్తేసి కట్టుకునేవారు లేరా? ఉన్నారు. మన గురించి ఏం మాట్లాడుతున్నా, పక్కన వాళ్ళ గురించి కాదు. మనమే ఒక దండ శిలువ వేసుకొని, ఈ దండ ఉంటుంది కదా, ఇలా దండ, శిలువ దండ, జపమాల అంటారు కొంతమంది అయితే. దానికి శిలువ వేసి పెద్ద దండ వేసుకుంటాడు. ఈడ భక్తుడని తిరుగుతాడు, వ్యభిచారం చేస్తాడు, దొంగతనం చేస్తుంటాడు. మధ్యకాలంలో శిలువ వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు, సినిమా పాటలకు డ్యాన్సు. ఆ శిలువ చూసినప్పుడు ఈడేంద్ర నాయన, శిలువ వేసుకోండి
అసభ్యకరమైన చేస్తున్నారు అనిపించింది నాకైతే. ఆ సిలువ వేసుకొని అలాంటి సాంప్రదాయాన్ని తీసేయమన్నాడు. దేవుడైతే తనను తాను తగ్గించుకొని సిలువను ఎత్తుకొని నడమన్నాడు. వీడు సిలువ మెల్లో వేసుకొని తిరుగుతుంది. అక్కడ తన భుజాన్ని ఒప్పుకొని ఏమంటే తనను తను తగ్గించుకొని నడవమని చెబుతుంటే మెల్లో పెద్ద దండ వేసుకున్నట్టు సిలువ వేసుకొని తిరుగుతూ ఉన్నారు కొంతమంది. ఇడే భక్తుడైనట్టు. మనం క్రైస్తవులు అనిపించుకోవడానికి మెడలో దండ అవసరం లేదు. మన బ్రతుకే క్రైస్తవ్యం అని నిరూపించుకోవాలండి. కొత్త నిబంధనలో క్రీస్తు కలిగి ఉన్నారని ఎలా తెలుసుకున్నారు? వాళ్ళు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు క్రీస్తు కోసం చనిపోయినా ఇబ్బంది అయినా పర్వాలేదని జీవించారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. ఈ రోజున క్రైస్తవులు అనిపించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? ఉంగరానికి సిలువ గుర్తా, మెడలో సిలువ దండన ఏం వేసుకుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో సోదరుడు. అలాంటి సాంప్రదాయం అలాంటి సాంప్రదాయం ఏమనుంటే నువ్వు ఈ రోజున తీసివేసుకోవాలనుకుంటున్నావు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన కలిగి ఉన్నావంటే నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. కాగా ఎవడైనా క్రీస్తు నందుని ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడాలి. పాతవి గతించాయి, ఇక పాత విషయాలన్నీ తీసివేయాలని తన యాకోబు తన కుటుంబీకులందరూ చెప్పినప్పుడు వారు లోబడి తన తండ్రికి ఇచ్చారు. వాటన్నిటిని తీసుకుని ఒక చెట్టు కింద పాతి పెట్టి ఈ మాకు అవసరం లేదు, సజీవుడైన దేవుణ్ణి మేము ఆరాధిస్తాం, సజీవుడైన ఆ దేవుణ్ణి మేము ఇప్పటి నుంచి కలిగి ఉంటామని ఈ సోదరుడా. అలాంటి నియమం నీ కుటుంబానికి నువ్వు ఏర్పరచుకున్నావా? నీ కొడుకులకు నీ కుమారులకు మనం సృష్టించిన ఈ దేవుని మనం ఆరాధిద్దాం అని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నావా? ఈ సోదరుడా. అందుకని యెహోషువ గారు ఒక మాట అంటారు అన్నమాట. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథంలో 15వ వచనం, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఈ ఊర్లో ఈ గ్రామంలో మీరు ఎవరినైనా పూజించుకుని నాకు అవసరం లేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను అని చెప్తున్నాను. ఈ సోదరులారు, కొన్ని యొక్క గృహాలలో వారి ఇంటిలో ఎలా ఉంటాయి అంటే తండ్రి ఏమో ఒక వ్యక్తిని పూజిస్తాడు, కుమారుడేమో ఒక వ్యక్తిని పూజిస్తాడు, కుమార్తె ఏమో ఒక వ్యక్తిని పూజిస్తారు. ఎవరు? నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అని తండ్రి చెప్తే ఇంకొక తల్లేమో ఇంకొక దేవుడు చెప్పింది, కుమార్తె ఏమో ఇంకొక దేవుడు చెప్పింది. కానీ క్రైస్తవులు ఏమని చెప్పాలి చెప్ప? నేనును నా ఇంటి వారును. క్రైస్తవులు చెప్పేది ఒకటే మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఇక ఏ ఇంటిలో అడిగినా చెప్పలేరు. ఒక క్రైస్తవుల తప్పే, క్రైస్తవులు మాత్రమే చెప్పగలరు. ఒక్కనే మా ఇంటి మొత్తం 10 మంది ఉంటే ఆ 10 మంది మాత్రం ఒక్క దేవుడిని మేము ఆరాధిస్తాం. ఇది ఎందుకంటే ఆ ఒక్క దేవుడి ద్వారానే సృష్టించబడింది. ఆ ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు సోదరులారు, దేవుడు అంటే ఒక వ్యక్తే, ఆ వ్యక్తే మనల్ని సృష్టించాడు. కాబట్టి ప్రియ సోదరులారా ఆలకించండి. ఈ రోజున మనల్ని సృష్టించింది ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ ఒక్క దేవుడిని మనం కుటుంబం మొత్తం ఆరాధించాలి, కొనియాడాలి, ఆయన్ని కీర్తించాలి. 5వ వచనం, వారు ప్రయాణం పోయినప్పుడు దేవుని భయము వారి అంటే 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగించగా యాకోబు షేకము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టును. వారు పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణం మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. ఎవరు తరమలేదంట? ఇక్కడ ఏం జరిగిందంటే తన దేనా విషయం ఉంది కదా, యాకోబు కుమార్తె. ఆ దేనా విషయంలో జరిగిన సంఘటన, తన కుమారులు చేసిన పని ఏమిటి? ఆ ఊరు గ్రామంలో కొంతమందిని చంపారు కదా. ఈ చంపి వీళ్ళు వెళ్ళిపోతున్న క్రమంలో ఏమండి మరి ఆ ఊరు గ్రామస్తులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే
మా ఊరి ఆడపడుచులను, మా ఊరి గ్రామస్తులను చాలామంది చంపి వెళ్ళిపోయి యాకోబు కుమారుడా అని తరుముతారు. కానీ తరమలేదంట. ఎందుకు? దేవుని భయము ఉంది. వీళ్ళు దేవుడి భయము వాళ్ళకు ఉంది కాబట్టి యాకోబు కుటుంబం అని ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ రోజున నీవు యేసుక్రీస్తును కలిగి ఉన్నావంటే నీ శత్రువులు కూడా నిన్ను ఏమి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకు భయపడతారు నీ శత్రువులు. ఎందుకు? ఆయన జీవం కలిగిన దేవుడు కనుక ఆయన భక్తులను ముట్టుకుంటే ఏమండి దేవుడు ఏమంటాడు? నిన్ను ముట్టితే నా కన్ను ముట్టినట్టు. కాబట్టి ఈ సహోదరులు నువ్వు అనుకో, నిన్ను ముట్టినాడంటే నీ శత్రువు నిన్ను ముట్టినట్టు కాదు, నీ దేవుణ్ణి ముట్టినట్టే. నిన్ను కొట్టినాడంటే దేవుణ్ణి కొట్టినట్టే. నీ దేవుడు నిన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? నీ శత్రువుకి భయము కొట్టాలి, అలాంటి కార్యం చేస్తాడు. నీ విశ్వసించు సహోదరుడు. శత్రువులు తరుముతారని, శత్రువులు నన్ను కొడతారేమో, శత్రువులు నన్ను ఏదైనా చేస్తారని భయపడుతున్నారేమో. ఈ రోజున ఆ శత్రువుకి భయం పుట్టించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు భయపడటానికి వీరలేదు. ఆ రోజున యాకోబు కుటుంబం మొత్తం వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ భయం ఉంది. దేవుడు భయము ఉంది. ఎందుకంటే యాకోబును ముట్టుకుంటే వాళ్ళ దేవుడు రోషం కలిగిన దేవుడని, వాళ్ళ దేవుడు రోషం కలిగిన దేవుడని, మనల్ని ఏదో విధంగా చేస్తాడని. ఈరోజు నిన్ను ముట్టాలంటే నీ శత్రువు భయపడాలి. ఈరోజు నీకు కుటుంబకులను ఏదైనా చేయాలంటే నీ శత్రువులు కూడా భయపడాలి. ఎందుకు తెలుసా? నీవు సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నావు కాబట్టి ఆ దేవుడు నీ పక్షాన ఉంటే గొప్ప కార్యము చేస్తాడు. నీ శత్రువు సైతము భయపడతారు. మీ సహోదరులారా, ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు మన దేవుడు, మన పక్షాన ఆయన వ్యాఖ్యమాడతాడు. మన శత్రువులు మనం నాశనం చేయాలనుకొని పొంచి ఉన్నా సరే వారికి భయము పుట్టిస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? వీరు యేసుక్రీస్తును ఆరాధిస్తున్న దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు, వీరిని ముట్టకూడదు అనే భయము వారికే కలిగింది. మీ సహోదరులారా, ఆ రోజున దావీదుని కాపాడాడు, తమ భక్తులందరూ కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ భయము వారిలో ఉంది. ఈ రోజున శత్రువులు కూడా నిన్ను ఏమి చేయకుండా ఉన్నారని కారణం ఏంటి తెలుసా? నీవు ఆరాధిస్తున్న దేవుడు అంత పరిశుద్ధుడు గనక, ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు గనక. ప్రియ సహోదరులారా, ఒకసారి ఇక వారు చేసిన పని ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకు లోబడి వారి బయలుదేరిన క్రమంలో వారి దగ్గరున్న విగ్రహములను వాటన్నిటినీ తీసివేయమన్నాడు. ఎందుకు తీసివేయాలంటే, మనకు 2 కొరింథీ 6:15-17 దాకా ఉంటుంది. దేవుని ఆలయానికి విగ్రహంతో ఏం పొందిక అని ఉంటుంది. అంటే మీరు ఏ విగ్రహమునకు సాగిల పడకూడదు, ఏ విగ్రహమునకు చేయకూడదు. ఎందుకంటే అవి మనము చేసుకున్నాయి కాబట్టి వాటికి నమస్కరించకూడదు అంటారు. మన క్రైస్తవులు కొంతమంది దేవుడి యొక్క పటానికి, దేవుని యొక్క విగ్రహాన్ని చేసుకొని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఏ విగ్రహం చేసుకోకూడదంటే మనం కూడా విగ్రహం చేసేస్తాం. మరియమ్మ గారి విగ్రహం చేసేస్తాం, వీటికి నమస్కారం చేస్తాం, అవసరమైతే కొబ్బరికాయలు టెంకాయలు కూడా కొట్టేస్తున్నాం. ఇలాంటి మూఢభక్తిని తీసివేయమని మన దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కొబ్బరికాయలు అంటూ టెంకాయలు కొట్టుకుంటూ అగరబొత్తులను కొవ్వొత్తులు ముట్టించుకుంటూ ఏమని ఇది భక్తి అని మనం అన్యజనుల మధ్య నిరూపించుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాం. ఇది భక్తి కాదు అని మన దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఈ సహోదరులారా, నీ పయనం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. యాకోబు దేవుని మర్చాడు, తన కుటుంబకులకు దేవుడి గురించి చెప్పడం మర్చిపోయాడు. ఈ రోజున నీవు నీ దేవుడి గురించి, నిన్ను కాపాడిన ఆ దేవుడి గురించి నువ్వు నీ కుమారులకు, నీ కుమార్తెలకు చెప్తున్నావా? తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నేను అన్నను మోసగించాను,
ఎవరిని మోసగించాను? అన్నను మోసగించాను. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నేను దొంగిలించాను. ఇక అన్న ఎక్కడ చంపుతాడని భయపడి పారిపోయాను. ఆ పారిపోతున్నప్పుడు ప్రభువా నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో మళ్ళీ నేను తిరిగి రావటానికి, నేను తిరిగి వచ్చే టైం, నేను ఎక్కడ ఫలానా ప్రాంతానికి వెళ్తున్నా, అక్కడ నన్ను కాపాడు, సంరక్షించు, నాకు ఏ కొదువు లేకుండా చేస్తే నీకు మరలా వచ్చి నేను బలిపీఠం కడతాను ప్రభువా అని ఒక నిబంధన చేసుకొని వెళ్ళిపోయాడు ఈ సహోదరుడు. అక్కడికి వెళ్ళి నివసించాడు, బాగానే ఉంది, సంపాదించుకున్నాడు, బాగానే ఉంది. కానీ తనను కాపాడిన ఆ దేవుడిని మర్చిపోయాడు, తనను అభివృద్ధి పరిచిన ఆ దేవుడిని మర్చిపోయాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు కూడా నిబంధన చేసుకున్నావేమో, ఎన్నో శ్రమల గుండా వెళుతున్నప్పుడు, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఒక నిబంధన చేసుకుని ఉంటావు. ప్రభువా నాకు బ్రతకటానికి ఉపాధి కల్పించు, ప్రభువా నాకు బ్రతకటానికి ఒక జాబ్ లేదు, ఉద్యోగం లేదు, ఒక పని కల్పించు ప్రభువా, ఒక పని కల్పించుకుంటే నేను బ్రతుకుతా, నీకు కృతజ్ఞుడై జీవిస్తాను అని ఒక నిబంధన చేసుకున్నావేమో. ఆ నిబంధన నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో ఈ సహోదరుడా. యాకోబు మర్చిపోయాడు, మరి నువ్వు మర్చిపోతున్నావా? అయితే జ్ఞాపకం చేసుకో, నువ్వు కృతజ్ఞత కలిగి జీవించు. యాకోబు మర్చిపోయిన దేవుడు మరవలేదండి. యాకోబు నువ్వు బలిపీఠం కడతానన్నావు, మధ్యలో ఎందుకు ఆగిపోయావు? ఇక లే, నువ్వు అక్కడికి వెళ్ళు. గమ్యం మర్చిపోయాడు, నీవు కూడా గమ్యం మర్చిపోయావు. ఒకసారి ఆలోచన చేయి. మన క్రైస్తవులు గమ్యం మర్చిపోయారు. ఏంటో గమ్యం తెలుసా? పరలోక రాజ్యము గమ్యము మర్చిపోయారు. అందుకే తమ గమ్యాన్ని మర్చిపోయి అబద్ధకులుగా, దొంగతనాలు, వ్యభిచారం అంటూ జీవిస్తున్నారు కొంతమంది. ఎలాగంటే తమ ఒక నిబంధన చేసుకున్నారు, ప్రభువా నేను బాప్టిసము తీసుకున్నాను, ఇక నుంచి అబద్ధములు ఆడను, దొంగతనం చేయను, వ్యభిచారం చేయను, ఈ లోకంలో పడి తిరగను అని ఒక నిబంధన చేసుకున్నారు. కానీ ఆ నిబంధన మర్చిపోయి కొంతమంది క్రైస్తవులు మళ్ళీ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు, లోకంలో వెళ్ళిపోతున్నారు, లోక ఆశలకు పడిపోతున్నారు. ఈ రోజున నిబంధన గుర్తు చేస్తున్నాడు ప్రభు. నీవు మొదట నిబంధన చేసుకున్న ఆ నిబంధన జ్ఞాపకము చేసుకో. నువ్వు బలిపీఠం కడతానన్నావు, ఆ బలిపీఠం కడతావన్నావు కాబట్టి ఆయన జ్ఞాపకం చేశాడు. నువ్వు నీతిగా యథార్థతగా బ్రతుకుతున్నావు కాబట్టి అది జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రోజున. నువ్వు ప్రియ కుమారుడా, ఒకసారి యాకోబు జ్ఞాపకం చేసుకో. ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు అయితే తన కుమారులకు తన దేవుడి గురించి చెప్పటం మర్చిపోయాడు, తన గమ్యం ఏంటో మర్చిపోయాడు. ఈ రోజున నువ్వు మర్చిపోయావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ప్రియ సహోదరుడా, మనం జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక నువ్వు గమ్యం మర్చిపోయావేమో. మనకంటాం కదా, నా ఉప్పు తిని నన్నే మర్చిపోయా అంటారు, చూసినా? అదే యాకోబు తన దేవుడికి ఒక మొక్కుబడి చేసుకొని, నన్ను కాపాడాడు, నన్ను కాపాడితే నీకు ఇది చెల్లిస్తానని, నీకు బలిపీఠం కడతానని నిర్ణయించుకున్న ఆ యాకోబు తీరా కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పుకున్న మాటకు లోబడి ఆయన తన కుమార్తెలకు ఒక సలహా ఇచ్చి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమన్నాడు. ఏమన్నాడు? ఏం చెప్పాడు యాకోబు? ఏం చెప్పింది తన కుమార్తెలకు? చెప్పండి. ఇంటి అర్థమవుతురా, వెనకున్న చెల్లులో తలకాయలా పెడితే ఎలా? అది కూడా ఒక విగ్రహారాధన అయిపోయిందిరా నాయన. మనకు కూడా ఒక సెల్లు విగ్రహారాధన అయిపోయిందండి. ఎప్పుడు పట్టుకున్న సెల్లు ఇలా పట్టుకొని ఉంటున్నాం. ఎందుకు మరి ఇది కూడా ఒక విగ్రహారాధన అయింది. ఇది లేకపోతే బతకలేకపోతున్నాం. ఏసే నా జీవితం అని అంటున్నాం. ఇప్పుడు ఏంది? ఏసీ లేదు, ఏం లేదు, అంత సెల్లేమైపోయింది. సెల్లుంటే నాకు చాలు ఏసయ్యా,
సెల్లు లేకపోతే ఇదే అయిపోయింది బతుకు. నిజం, ఒకప్పుడు నువ్వు ఉంటే చాలు చేస్తాయి అనుకుంటున్నావు, కానీ సెల్లు ఉంటే చాలు అనిపిస్తుంది జనాలకి. లోకాశంలో కలిసిపోయినవండి. యాకోబు 30 సంవత్సరాలు కలిసిపోయాడు. 30-40 సంవత్సరాలు యాకోబు జీవితం మర్చిపోయాడు దేవుణ్ణి. ఎందుకు? ఆ లోకంలో ఉన్న మామ దగ్గర గారా జీవిస్తున్నప్పుడు అక్కడ లోకంలో ఉన్నవాడు. ఆ లోకంలో ఉన్నప్పుడు, ఆ మామ దగ్గర ఉన్నప్పుడు ఏ సంప్రదాయం ఉందండి? లోక సంప్రదాయం, విగ్రహారాధన ఉంది. ఆ విగ్రహారాధనలో మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయాడు. ఇప్పుడు మనం కూడా అంతే, చెల్లి పట్టుకొని దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఇది ఒక విగ్రహారాధన అయిపోయింది మన బ్రతుకు. ఈ రోజున విగ్రహారాధన చేసే, ఈ విగ్రహారాధన, మొబైల్ విగ్రహారాధన చేసే వారితో మాట్లాడుతున్నారు. ఆరాధన చేసేటప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని తీసివేసి పక్కన పెట్టమంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలకించండి. యాకోబు దేవుడి మాటకు లోబడాడు. తన కుమారులకు, కుమార్తెలకు, తమ భార్యకు చెప్పాడు ఏమని? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమని. ఆనాడు యోహాను గారు చెప్పారు కదా, తన మార్గము సరళం చేయడానికి వచ్చిన ఆయన చెప్పాడు, మీరు మారు మనసు పొంది బాప్తిస్ము పొందండి అని. ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు, యవ్వన ప్రాయంలో ఉన్న మనతో మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది రక్షణను పొందుకోమని కోరుతున్నాను ఈ సహోదరి సహోదరులు. కాబట్టి యాకోబు ఏ విధంగా తన బ్రతుకును కొనసాగించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న మాటలే మీరు ఆలకించండి. మీకు ఎక్కువసేపు చెప్పను, మిమ్మల్ని కూర్చోబెట్టను. మీ బాధ నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకోగలుగుతున్నా. కాబట్టి ఈ చిన్న మాటలే మీరు అర్థం చేసుకోండి. యాకోబు అన్నతో సంధి చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఒక ప్రదేశంలో బేతేలు అనే ప్రాంతంలో అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టాలి, కానీ కట్టకుండా మధ్యలో ఆగిపోయి ఆస్తులు సంపాదించుకుందామనుకున్నాడో తెలియదు, కానీ పొలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. అంతలో నుంచి పడ్డది శ్రమ. ఏంటంటే నీ గమ్యాన్ని మర్చిపోతే ఖచ్చితంగా నీకు శ్రమే వస్తుందండి. నీ గమ్యం ఏంటి? పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే నీతిగా, యథార్థతగా నడవాలి. కానీ నీ మార్గం మర్చిపోయి మధ్యలో ఏమండి మళ్ళీ లోక ఆశలన్నీ పరిగెత్తామనుకో, నీకు వచ్చేది ఖచ్చితంగా శ్రమే. నీకు వచ్చేది శ్రమే. ఆ శ్రమ వచ్చినప్పుడు ఇంక నువ్వు అప్పో నాయనా నన్ను తప్పు అయిపోయింది, క్షమించు ప్రభువా అంటే నీ చేతులను నువ్వే చేసుకున్నావు అంటాడు. అయినా సరే క్షమిస్తాడు, ఎందుకంటే తన పిల్లలను అంతగా ప్రేమించాడు కాబట్టి. ఈ సహోదరి సహోదరుడు, యాకోబు మర్చిన దేవుడు మరవలేదండి. యాకోబు నువ్వు మర్చిపోయావు, నేను మర్చాను అనుకున్నావా అని అనుకుంటున్నాడా? ఆయన మరవలేదు, అమ్మటినే వచ్చాడు, తన గమ్యం ఏమిటో గుర్తు చేశాడు. ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ గమ్యము గుర్తు చేస్తున్నాడు. నీ గమ్యము పరలోక రాజ్యం, నీ గమ్యము క్రీస్తు, నీ గమ్యము ఆయనతో నువ్వు ఈ నీతిగా నడవాలి. అప్పుడే నీకు పరలోక రాజ్యము వస్తుంది. మధ్యలో మళ్ళీ లోకమంటూ పరిగెత్తావనుకో ఈ సహోదరి సహోదరుడా, నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. నువ్వు పరలోక రాజ్యము చేరవు, ఎందుకంటే నీ గమ్యం పరలోక రాజ్యము. నీ గమ్యము వేరే ఏముందా? నీ గమ్యం ఏముంది? ఆస్తులు సంపాదించుకోవాలందా? ఆస్తులు సంపాదించుకోవడానికే ఎక్కడొచ్చిరా? కాదు కదా. మరి నీ గమ్యము పరలోక రాజ్యం. నీ గమ్యం పరలోక రాజ్యం అయితే నువ్వు నీతిగా, యథార్థంగా నడవాలి. ఇక్కడ నేను ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాను అనుకున్నావు అనుకో, యాకోబు గారు కూడా అదే, పొలం సంపాదించుకుందాం, ఆస్తి సంపాదించుకుందాం, ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. కానీ అంతలోనే వచ్చేసింది శ్రమ. రేపటి దినాన, రాకడి దినాన అదే వచ్చింది. ఎందుకంటే ఈ లోక శాస్త్రం, ఈ భూమి శాస్త్రం అని ఇల్లు కూడబెట్టుకొని మేడలు కట్టేద్దాం అనుకుంటాం. కానీ ఆ మేడల మొత్తము గొప్పగూలే టైము వస్తుంది. ఈ సహోదరి సహోదరు, ఈ ఆస్తి నన్ను సంపాదించింది, ఈ ఆస్తే, ఈ బలగమే నన్ను కాపాడింది అనుకుంటావు. కానీ ఏవి నిన్ను కాపాడవు ఆ రోజున. ఎందుకంటే ఈ భూమి శూన్యం, ఈ భూమి ఉండి మొత్తము నాశనమైపోతుంది కనుక మనకి శాశ్వతంగా మిగిలేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు.
మన ఆత్మ చావకుండా నరకాగ్నికి పోకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, ఆయన్ని మనము చేరాలి. ఇదే నీ గమ్యమై ఉండాలి. మధ్యలో నీ గమ్యం ఏమిటి? మార్చుకోకూడదు. ప్రియ సోదరి సోదరుడా, యాకోబు మార్చుకున్నట్టు నీ గమ్యము మార్చుకోకూడదు. మధ్యలో మనం కూడా మార్చుకుంటాం మన గమ్యాలు. ఏంటి? ఆదివారం చర్చికి వెళ్దామని అనుకుంటాం, మధ్యలో ఎవరో వచ్చి బంధువులు వచ్చిరని చుట్టాలు వచ్చిరని మన గమ్యాన్ని మార్చేసుకుంటాం. సర్లే రేపు వారం పోదాం, వచ్చే వారం పోదాం, లేదా ఈ వారం మంచి పని వచ్చింది, 10,000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు పని వచ్చింది, ఆ యజమాని వచ్చి ఈరోజే మాట్లాడుతా అన్నాడు. సో యజమాని కోసం ఉందాం, 1,00,000 రూపాయలు ఆడ పోగొట్టుకుందాం, ఈ వారం చర్చి మానేద్దాం, యజమాని దగ్గర డీల్ చేసుకుందాం, అగ్రిమెంట్ రాసుకుందాం, వచ్చే వారం పోదాం అని మన కమిట్మెంట్ మార్చుకుంటాం, మన అభిప్రాయం మార్చుకుంటాం. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సోదరి సోదరుడు, నీ గమ్యం ఏదైనా సరే ఆదివారము ఆరాధన మానకుండా ఉండు. ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే నువ్వు ఆరాధనకి హాజరవుతూ ఉండు. ఆయన ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎక్కడికైనా హాజరవుతావు. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మన జీవితాలు మనం మార్చుకుందాం, ఎందుకంటే మన గమ్యము యేసుక్రీస్తు. నీ గమ్యం ఏమిటి? ఏంటి? యేసుక్రీస్తేనా? సెల్లా? సెల్లో నీకు యేసు నాకు అనాలా మనం? అదే కాబట్టి ప్రియ సహోదరి సోదరా, బొడ్డోడు పాట పాడతానండి. ఏయ్ పాట పాడతాను కదా.